బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగింది. కవిత లేఖ, కాళేశ్వరం కమిషన్ నోటీసులు, తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. ఈ భేటీలో ఇరువురి మధ్య ఎలాంటి చర్చ జరిగిందనేది రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, కీర్తి, బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ చీఫ్ కేసీఆర్ తో పాటు కేటీఆర్ భేటీ కావడం జరిగిందని చెప్పి మనకు సమాచారం అవుతుంది. మరింత ఉత్కంఠ రేపుతుంది ఈ సమావేశం. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి అక్కడ తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ తో సమాలోచన చేసినట్టు సమాచారం అందింది. ముఖ్యంగా కవిత లేఖ వ్యవహారంపైనే వీరిద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ సాగినట్లు సమాచారం ఉంది. కవిత రాసిన లెటర్ లీక్ విషయంపై కేసీఆర్ సీరియస్ అయ్యారని కూడా సమాచారం అందుతుంది. లేఖ రాసింది తానేనని ఇప్పటికే కవిత ప్రకటించడం, కానీ దాన్ని లీక్ చేయడంపై ఎవరు చేశారని చెప్పి కేసీఆర్ కూడా మండిపడడం జరిగింది. కేసీఆర్ దేవుడు అని, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని ఆమె వ్యాఖ్యానించడం, దీంతో కవిత వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆమె పార్టీలో ఉంటారా లేక కొత్త పార్టీ పెడతారా అన్న అంశంపై డిస్కషన్ కొనసాగుతుంది. కవిత వ్యవహారంపై కేసీఆర్ సైతం సీరియస్ గా ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై కూడా జోరుగా చర్చ కొనసాగుతుంది. కీర్తి, ఈ విషయంపై కొంతమంది సీనియర్ నాయకులు తాము కేసీఆర్ ఆదేశానుసారమే నడిచే కార్యకర్తలమని, కవిత పార్టీ పెడితే అప్పుడు మాట్లాడతామని చెప్పి తమ బాస్ చెప్పని కొంతమంది నాయకులు చెప్పడం జరుగుతుంది. అధినేతకు ఎవరైనా లేఖ రాయొచ్చు, కానీ బహిరంగ లేఖ రాయడం కరెక్ట్ కాదని కేటీఆర్ కూడా వ్యాఖ్యానించడం జరిగిందని, ఆయన వ్యాఖ్యలతో అందరూ ఏకీభవిస్తామని చెప్పి కూడా సీనియర్ నాయకులు చెప్పుకొస్తున్నారు. తాము ఎప్పటికీ కేసీఆర్ సూచించిన బాటలు నడుస్తామని, పాటు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, కానీ కేసీఆర్ కూతురుగా కవిత పెట్టే పార్టీకి ఎంతో వాల్యూ ఉంటుందని చెప్పి కూడా సీనియర్ నాయకులు అనుకుంటున్నట్టు సమాచారం అందుతుంది. కేసీఆర్ తో ఈ కేటీఆర్ భేటీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఈ రోజు చర్చల్లో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కవిత లేఖ అనంతరం పరిణామాలు, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన నిర్వహించే కార్యక్రమాలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు మనకు సమాచారం అందుతుంది. కీర్తి, ఓకే, రైట్, థ్యాంక్ యూ బాసిత్. సీఎం చంద్రబాబుకు విజయసాయిరెడ్డి అమ్ముడుపోయాడంటూ ఇటీవల జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టీడీపీ నేత టీడీ జనార్దన్ ఇంటికి విజయసాయిరెడ్డి వెళ్లారంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు టీడీ జనార్దన్ తో రహస్యంగా సమావేశమే చర్చలు జరిపారని ఆరోపిస్తున్నారు. తాడేపల్లి పార్క్ విల్లాలోని టీడీ జనార్దన్ ఇంటికి వెళ్లి సుమారు 45 నిమిషాల పాటు మాట్లాడారని వైసీపీ విమర్శిస్తోంది. టీడీ జనార్దన్ ను కలిసిన తర్వాతనే జగన్ పై విజయసాయిరెడ్డి విమర్శలు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక పార్టీలో కీలక పదవి ఇచ్చి పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు రాజ్యసభకు పంపించి గౌరవించామని జగన్ అన్నారు. అయినప్పటికీ ఇంకా 3 ఏళ్లు పదవి కాలం ఉండగానే చంద్రబాబుకు మేలు చేసేందుకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా టీడీ జనార్దన్ ను కలిసి విజయసాయిరెడ్డి కలిపిన ఫుటేజ్ ను బయటకు రావడంతో జగన్ చేసిన విమర్శలకు మరింత బలం చేకూరినట్లయింది. దీంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. హలో, మొత్తంగా చూసుకోవచ్చు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడని చెప్పేసి కూడా పక్కా ఆధారాలు ఉన్నాయని వైసీపీ అయితే మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మద్యం కుంభకోణంలో వైసీపీ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో కూడా అక్రమాలు చేశారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి విషయం తెలిసింది. దానికి సంబంధించి చాలా మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి తెలిసింది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా బంగారపు ఆభరణాలు చేపించుకున్నాడని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం తాడేపల్లి పార్క్ విల్లా నెంబర్ 27 కు సాయంత్రం 5:49 విజయసాయి రెడ్డి వచ్చారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా 13 నిమిషాల తర్వాత అదే విల్లాకు సిబిఐ నమ్మిన బంటు అయినటువంటి టీడీ జనార్దన్ కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సుమారుగా 45 నిమిషాల పాటు రహస్య మంత్రాలు విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందు వైఎస్ జగన్ పై కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే విజయసాయి రెడ్డిని వైఎస్ జగన్ నమ్మిన దగ్గర పెట్టుకుని పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు రాజ్యసభకు పంపించి గౌరవిస్తే ఇంకా 3 ఏళ్ల పదవి కాలం ఉన్న చంద్రబాబుకు మేలు చేసేందుకు విజయసాయి రెడ్డి రాజీనామా చేశారని అంటున్నారు. కాకపోతే విజయసాయి రెడ్డి పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డికి మేలే చేశారని చెప్తున్నారు బయట. ఎందుకంటే విజయసాయి రెడ్డి గత ఎన్నికల ముందు కూడా విజయసాయి రెడ్డి పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంతో వెన్నుదండుగా ఉన్నాడని చెప్పేసి అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఒక పక్క అయితే మరి విజయసాయి రెడ్డిని నమ్మి ఎన్నో పదవులు ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరో పక్క విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీకి ఎంతో మేలు చేశారు, జగన్ కి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆదుకున్నారని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా పూర్తి స్థాయిలో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మరి జగన్ పై విమర్శలు చేశారు. మరి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి మేలు చేశారా ద్రోహం చేశారా అనేది మాత్రం ఆ భగవంతుడికే తెలుసు అని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి మొత్తంగా పూర్తి స్థాయిలో మరి ఈ మంత్రాల తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక కీలక ప్రభావం చూపే అవకాశం అయితే కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. మరి పూర్తి స్థాయిలో మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తి ఆధారాలతో సహా విజయసాయి రెడ్డికి గత ప్రభుత్వంలో ఆయన ఎంపీగా పనిచేశారు, ప్రభుత్వంతో పూర్తి సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి విజయసాయి రెడ్డితో ఇటు టీడీ జనార్దన్ భేటీ కావటం మరి పూర్తి స్థాయిలో కూడా మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అదేవిధంగా గతంలో మద్యంలో జరిగినటువంటి కుంభకోణాలు పూర్తి స్థాయిలో కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం విజయసాయి రెడ్డి టీడీ జనార్దన్ రెడ్డి భేటీ అయినట్లుగా తెలుస్తా ఉంది. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుందో తెలియాలి. మరి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేశారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి ద్రోహం చేశారా అనేది పూర్తి స్థాయిలో ఇంకా తెలియాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. విజయసాయి రెడ్డి అయితే కష్టకాలంలో ఉన్నాను, కాకపోతే జగన్మోహన్ రెడ్డి తన కోటరీని నమ్ముకొని పార్టీని నమ్ముకున్నటువంటి నాయకుల్ని మాత్రం సర్వనాశనం చేశాడని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మి విజయసాయి రెడ్డిని నమ్మితే విజయసాయి రెడ్డి ఈ రోజు వెన్నుపోటు పొడిచారని చెప్పేసి కూడా ఒక పక్క చెప్తా ఉన్నారు. మరి వీళ్ళిద్దరు మాటల మధ్య ఎంత వ్యత్యాసం ఉంది, మరి ఎవరు దీంట్లో ద్రోహం చేశారు, ఎవరు పార్టీకి నమ్మక ద్రోహం చేశారు, మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది తెలియాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. మరి విజయసాయి రెడ్డి టీడీ జనార్దన్ రెడ్డి భేటీ వెనక ఎంతవరకు ఈ రోజు జరగ పరిణామాలు ఏ విధంగా మారబోతా ఉన్నాయి, మరి టీడీ జనార్దన్ రెడ్డి అదేవిధంగా ఎందుకంటే చంద్రబాబుకి నమ్మిన బంటు టీడీ జనార్దన్, అటువంటిది మరి విజయసాయి రెడ్డితో భేటీ కావటం మరి ఇవన్నీ చాలా అనుమానాలకైతే దావితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు అయితే సంసిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి కుంభకోణంలో ఎంత కీలక పాత్ర పోషించారనేది మరి విజయసాయి రెడ్డి దగ్గర కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఆయనకు తెలిసుండే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే టీటీ జనార్దన్ ఒక పక్క విజయసాయి రెడ్డితో భేటీ అయ్యారనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు దారి చూస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర జలదోపిడీ ఆగడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఏపీ చేపడుతోన్న బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం నిద్రపోతోందని మండిపడ్డారు. తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అనేకసార్లు అడ్డుపడిందని ధ్వజమెత్తారు. బనకచెర్ల గురించి నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. మన రాష్ట్రంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఇటు తెలంగాణలోనైనా అటు ఆంధ్రప్రదేశ్లోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబి జీఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. నంబర్ 3, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఎపెక్స్ కౌన్సిల్లో కొత్త ప్రాజెక్టు అనుమతి పొందాలి. నంబర్ 4, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోవాలి. నంబర్ 5, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఏ అనుమతి కూడా లేదు. ఇప్పుడు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు. నేను పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోజ్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టారీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. అంటే మేము కాళేశ్వరం కడతానో, భక్తరామదాస్ కడతానో, మేము పాలమూరు కడతానో, దిండి కడతానో, ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తారు, సిడబ్ల్యూసీకి లేఖలు రాస్తారు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తారు, హైకోర్టులో కేసు వేస్తారు, సుప్రీంకోర్టులో కేసులు వేసి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ మీరు మేము కట్టిన అన్ని కూడా పాత ప్రాజెక్టులు. పాలమూరు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిందే, కాళేశ్వరం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిందే. కానీ మీరు ఇలా కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఇలా ఆంధ్రప్రదేశ్ కడతా ఉంది. ఇది జరుగుతూ ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టినరు, మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు, మనకు ఏమీ రావడం లేదు, నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. ఏమిచ్చిండ్రు? నువ్వు కట్టమన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే. మూసీ భారత్లో మళ్లీ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనాతో మహారాష్ట్రలోని తానేలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఇక బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు నిన్న మరణించాడు. అయితే మృతి చెందిన ఇద్దరికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారిలో ప్రధానంగా జ్వరం, ముక్కు నుంచి నీరు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. మహారాష్ట్రలోని తానేలో కొత్తగా 8 కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం మహారాష్ట్రలో 18 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు చెప్పారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేరళలో 273 కరోనా యాక్టివ్ కేసులు, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్ణాటకలో 36 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.
కర్నూలు జిల్లా ఎమిగనూరులోని కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల వివాదం చోటు చేసుకుంది. వైసీపీ చేసిన ఆరోపణలపై బ్యాంకు చైర్మన్ ఉరుకుందయ్య శెట్టి, వైస్ చైర్మన్ బండ నరసప్పల ఆధ్వర్యంలో బ్యాంకు డైరెక్టర్లు వివరణ ఇచ్చారు. వైసీపీ చేసిన ఆరోపణల మేరకు గత 30 సంవత్సరాలుగా కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో ఎన్నికలు జరగలేదని చైర్మన్ ఖండించారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఆరోపణలను ఖండించడంతో పాటు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టౌన్ బ్యాంక్ యొక్క కార్యకలాపాల గురించి కామెంట్ చేసినారు. ఫస్ట్ కామెంట్ ఏమంటే ఎలక్షన్స్ జరపలేదు 30 సంవత్సరాల నుంచి అని. 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాము, అందరూ ఉన్నాము. దానికి కారణం ఎవరు కాదు. అట్లా ఉంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు అప్పుడు జరపలేదు? ఏదో తప్పించుకోవడానికి కాదు మేము ఇక్కడ ఎలక్షన్ జరుపుకోకుండా ఉండేది. అది ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఏముందో, ఇక్కడ సరిగా ఓటర్స్ లేరని, తర్వాత లిస్ట్ తయారు కాలేదు, లేటెస్ట్ ఏదో రీజన్స్ వీళ్ళది ఉంది. అంతేగాని మేము జరపకూడదు అనే ఉద్దేశంతో కాదు. అట్లా ఉద్దేశం మాది ఉండింటే మీరు కూడా ఎందుకు జరపలేదు? 5 సంవత్సరాలు పరిపాలించినారు కదా, అప్పుడు జరపచ్చు కదా. అప్పుడు మీరు జరపకోకుండా మా మీద వేస్తున్నారు. కాబట్టి ఇది సరైంది కాదు. ఎలక్షన్ విషయమై మరి చైర్మన్ గారు అన్నట్టు రాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈరోజు ఎలక్షన్ ఎప్పుడు నిర్వహించినా మేము ఎలక్షన్కి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వ ఆశీర్వాదం, జయనాథ్ రెడ్డి, చంద్రబాబు సార్ ఆశీర్వాదం వల్లే మేము ఈరోజు నామినేటెడ్ డైరెక్టర్లుగా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా నియమించబడ్డాం. అంతేగాని మేము ఎలక్షన్ వద్దని అనలేదు. రాజ్యాంగబద్ధంగా నిర్ణయించే ఎలక్షన్ ఎప్పుడు నిర్వహించినా మేము ఎలక్షన్కి సిద్ధమే. టౌన్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి గారిని మరి వయోవృద్ధుడు అని హేళనగా మాట్లాడించున్న విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వయస్సు అనేది అనుభవానికి చిహ్నమే వయస్సు. గత 5 సంవత్సరాలుగా అనుభవం ఉన్న ఒక పెద్ద ఆయనని మరి నైతిక బాధ్యతతో, నైతిక లక్ష్యంతో టౌన్ బ్యాంక్ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తిని మరి వయోవృద్ధుడని ఓ దురస్వరంతో మాట్లాడడం ఇది శోచనీయ సందర్భమని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు చైర్మన్ గారిని వ్యక్తిగత కారణాలచే దూషించడమే కాదు, ప్రజా ప్రయోజనాలను తప్పుపట్టే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీలైతే అవకాశం ఉంటే మీరు టౌన్ బ్యాంక్ అభివృద్ధికి సలహా సూచన ఇచ్చి ఈ టౌన్ బ్యాంక్ అభివృద్ధికి మీ వంతుగా సలహా సూచనలు ఇవ్వాలని చెప్పి నేను పత్రికా ముఖంగా కోరు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పాను. కారణం ఏంటంటే థియేటర్స్ నిజంగానే స్టాండ్ అలోన్ థియేటర్స్కి చాలా ఎందుకు కనిపించలేదు? ఆ నలుగురిలో నేను లేనని చెప్పడానికి ప్రశ్నలకు వచ్చామా? మాది అయిపోయింది, ఆపేశారా? కాదు, మీరు ఆపేశారా? సరే, మొదలు పెట్టారుగా. పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన వారం రోజుల్లోకి నిర్మాతలందరినీ పిలిచారు, సమస్యలు తీసుకురామని కూడా చెప్పారు. అయినప్పటికీ ఇంత టైం పట్టింది. మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళని కలవడానికి కూడా ఇంత టైం పట్టింది. సంఘటితంగా వెళ్ళి కలవడానికి టైం పట్టింది. ఇండివిజువల్గా వెళ్తున్నారు. దీన్ని ఎలా చూస్తాం? ఛాంబర్ ముందుకు రావాలండి. నేను ఛాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను. నేను ఎప్పుడన్నా ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా జరిగే ఛాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళను. నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి. మేము మూసేస్తాం, మీరు రండి మాట్లాడతాం, అది నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు. సీనియర్ ప్రొడ్యూసర్ గా
ఇంటర్నల్ ప్రాసెస్ ఎక్స్టర్నల్ వ్యక్తులతో నాకు సంబంధం లేదు, మేము పరిష్కరించుకుంటామని చెప్పి ఈ మధ్యాహ్నం చెప్పారు. సో దాని మీద మేము ఆ వ్యాఖ్యలు మేము అంటే మాలో మేము పరిష్కరించుకుంటాం అన్నది ఏంటంటే, నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు మధ్యలో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాము అని అనుకుంటారు అని అనుకుంటున్నాను. సార్ ఇండస్ట్రీకి ఇంత ఇంపాక్ట్ చేసే ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడకపోవడం కూడా మీరు నిజంగానే మీకు నచ్చలేదని చెప్పారు. మాట్లాడటం కూడా అంటే అటువంటి పెద్ద వ్యక్తి ఇందులో ఇన్ని సంవత్సరాలు జర్నీ ఉంది మీకు, మీరు మాట్లాడకపోవడం కూడా ఇబ్బందే కదా. అవునండి, అందుకనే మీరు చెప్పాల్సింది కదా. అవునండి, ఒక్క ఎగ్జిబిటర్స్ చెప్పకుండా టోటల్గా ఆంధ్రప్రదేశ్ చేయమని తెలంగాణకి చెబుదామని వచ్చాను. ఈ సమస్య అయిపోయాక వచ్చారు మీరు. లేదు అవలా. సార్ నిన్న పవన్ గారు రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పారు, దానిపైన మీరు మీ అభిప్రాయం? నిజమే కదండి, పవన్ కళ్యాణ్ గారు బాధపడింది 100% నిజం. ఆయన సినిమా వస్తుంటే మేము థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన బెదిరిస్తున్నారా ఏంటి? అంటే నిన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఎక్కడ కూడా అఫీషియల్గా థియేటర్స్ని మేము మూసేస్తున్నామని ఎవరు అఫీషియల్ నోట్ రిలీజ్ చేయలేదు. ఇది కేవలం ప్రచారం జరిగింది, దీనికే విచారణలో అని వాళ్ళు చెప్పడం జరుగుతుందని కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఆ నలుగురిలో లేకపోయినా ఇండస్ట్రీలో ఒక పెద్దగా మీరెందుకని ఇనిషియేషన్ తీసుకోలేదు? అంటే వెళ్ళి కలవాలి, లేకపోతే నిజంగా యూనిటీ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీరు అన్నట్టు ఇన్ని 3 బాడీస్ ఉండగా ఏ ఇండివిజువల్ వచ్చి తీసుకోరు, బాడీస్ తీసుకోవాలి. నేను కూడా వీటిలో యాక్టివ్గా లేను, కానీ నా సపోర్ట్ ఎక్కువ నాకు ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను వెళ్తూ ఉంటాను, సపోర్టు నన్ను అడుగుతూ ఉంటారు. నా అభిప్రాయం వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారని కాదు, తప్పకుండా పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే నిజంగా ఆయన సినిమా విడుదలకు ముందు ఒక కుట్రగానే భావించవచ్చా? థియేటర్లు బంద్ చేయాలనేది ఒక కుట్రగానే భావించవచ్చా? లేదండి, అది నేను కొంతమందితో మాట్లాడితే ఇది తాత్కాలికం. మేము టెంపరీగా అనుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఆయన సినిమా మీద మేము వ్యతిరేకతతోటి అన్నది కాదు అని అంటారు. కానీ అనేటప్పుడు ఆలోచించుకోవాలి, ఆ సినిమా ఉంది కదా. మీ అవగాహన మేరకు ఉన్న 1600 థియేటర్లు ఎన్ని లీజుల్లో ఉన్నాయండి? సరైన లెక్క నా దగ్గర లేదండి. మెజారిటీ లేవు, మెజారిటీ లేవండి. మెజారిటీ ఇండివిజువల్స్ దగ్గరే ఉన్నాయి. ఇది చాలామంది అనుకుంటారు. ఇందులో ఈ 1500లో ఒక కనీసం 500, 600, 700, 800 వీళ్ళ దగ్గర ఉన్నాయేమో అని. అలా లేవండి, చాలామంది ఇండిపెండెంట్ దగ్గర. తెలంగాణలో మల్టీప్లెక్స్లు ఉన్నాయండి. మల్టీప్లెక్స్లు అన్నీ కలిపి ఓ 3 కంపెనీల దగ్గర, 4 కంపెనీల దగ్గర ఉంటాయి. మిగతా ఇండిపెండెంట్ థియేటర్లు కొంతమంది గ్రూప్స్ దగ్గర ఉన్నాయి. అది కాకుండా ఇండిపెండెంట్గా థియేటర్స్ బోల్డ్ ఉన్నాయి. గుత్తాధిపత్యం లేదు అనేది కాదండి, మీరు దయచేసి తిప్పి అడగండి. నేనేం చెప్తున్నానంటే, దాన్ని గుత్తాధిపత్యం అంటారో ఒకళ్ళకే. ఇప్పుడు ఏషియన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి, దే ఆర్ పార్ట్నర్షిప్, ఓనర్షిప్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.